गलती नहीं किया तो क्यों चुप रहना, क्यों नो डाल रहे? वो गलती किया केटीआर। उनके पिताजी जितना करप्शन तेलंगाना में हुआ, इतना लो क्वालिटी इरिगेशन प्रोजेक्ट्स हुए, उधर बड़े बड़े डैम पूरे क्रैक्स आ गए, वो सब आपके मीडिया चैनल्स में देखे। ये सब आज बाहर आ रहा है। चाहे ईडी हो, फेमा का वायलेशन हो या लोकल करप्शन हो, एसीबी का अंडर में जो भी है, ईडी के अंडर जो भी है, डेफिनेटली you were involved in a major humongous corruption in Telangana. You will have to face the heat and the music like your sister did in liquor scam. केसीआर साहब को भी बुलाए एसीबी, राइट? 23 को नोटिस आया करके। आज केसीआर मुंह बंद करके बैठा, तेज को तो मुंह बंद नहीं कर सकता। तो ये पूरा खानदान जो करप्शन किया है, अब भुगतना पड़ेगा। कहाँ जाएंगे भाई? थैंक यू। సుప్రీంకోర్టు వస్తానన్నటువంటి చెప్తున్నటువంటి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అపీల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా నేను వార్తల్లో చూశాను. ఎప్పుడైనా నాయకుల మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ నాయకులు ఆరోపణలు వాస్తవమా కాదా నిబద్ధతతోటి ఆ ఆరోపణలను ఎదుర్కొని వారు రుజువు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది తప్ప తప్పించుకొని ఈ కోర్టుల ద్వారా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. అదే మాదిరిగా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి కొన్ని తప్పిదాలు కావచ్చు, లేకుంటే ఆ రోజు అధికారులను కేవలం మీరు నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు అధికారులను భయపెట్టి చేశారా, లొంగ తీసుకొని చేశారా? కానీ అధికారులను ఈరోజు బలిపశువు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఈరోజు మంత్రి గారు చేసి ఆదేశాలు ఇచ్చి వారితో పని చేయించుకొని ఈరోజు నా ప్రమేయం లేదు, అధికారులదే ప్రమేయం ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయడం అంటే, ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతుల్ని చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషి అయితే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేటతెల్లం ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాన్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోట్లకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా, లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాహుల్ గాంధీ గారితో మీరు పలికించినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 2 లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది. ఆ 2 లక్షల కోట్ల కుంభకోణంతో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు పలికించిన రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు? అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది? మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మరి మొన్నటికి మొన్న 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్ని శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 1000 సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు. 1000 సంవత్సరాలకు సరిపడేటువంటి నేరంకి ఎన్ని శిక్షలు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా మీరు ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేశారు, ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు. కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు. మీరు మరి తిట్టినట్టు చేస్తే ఆయన ఏడ్చినట్టు చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా
ఈరోజు మరొక్కసారి రుజువైంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని. మరి పెద్ద పెద్ద కేసులు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని మరి మభ్యపెట్టేసి తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం. వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే మీరు తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు ఏందో, 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా, అవన్నీ కూడా బయట మీరు చేసిన అవసరం ఉన్నది.